స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌కి సంబంధించినవి నాకు కావాలా? అంటే హెయిర్ ఫాలు, ఆ ప్రొడక్ట్స్ గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్పమంటారా? లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి ఏమైనా చెప్పమంటారా? ఒకళ్ళు మాట్లాడొచ్చా? మాట్లాడండి ఒకసారి. మేడం స్కిన్ లిప్‌స్టిక్ ఎట్లా వాడాలి అని చెప్పండి మేడం. లిప్‌స్టిక్కా సార్? లిప్‌స్టిక్ ఒకటి. అదే బ్యూటీ క్లినిక్ కొంచెం మాకెవరికీ తెలీదు మేడం. మేము వర్క్ చేస్తున్నాం గదా! ఆ! మీ ఓకే సార్. కోఆపరేషన్ చేసుకుంటాం. ఆ ఓకే. బ్యూటీ ఓకే. క్లినిక్ అన్నీ మీకు వీలైతే కుదిరితే. ఓకే. థాంక్ యూ. ఓకే. ఓకే. సరే. సో, ఒక్క నిమిషం. నేను మ్యూట్ చేస్తా. ఓకే. సో, ఈరోజు మనము ఫస్ట్ స్కిన్ ఫార్ములా 9లో ఒక ప్రొడక్ట్ గురించి నేర్చుకున్న తర్వాత, మనము మేకప్ ప్రొడక్ట్స్ గురించి నేర్చుకుందాము. ఓకేనా సార్? ఆహ్, సో, ఈరోజు ప్రొడక్ట్ ఏంటి అంటే యూత్ ఎలెక్సర్. యూత్ ఎలెక్సర్ ప్రొడక్ట్ ఎందుకు వాడుతాము? దానివల్ల యూజెస్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాము. సో, ఫస్ట్ వచ్చేసరికి ఎజూర్ ప్రొడక్ట్స్‌కి, స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్ అనేది ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి సొల్యూషన్. ఇప్పుడు కొంతమందికి పిగ్మెంటేషన్ ఉంటది. లేదా కొంతమందికి డల్ స్కిన్ ఉంటది. లేకపోతే స్కిన్ మీద ముడతలుంటాయి. ప్రీ మెచ్యూర్డ్ స్కిన్ ఉంటది. ఇలా రఫ్‌గా ఉండే స్కిన్ ఉంటది. డ్రైగా ఉండే స్కిన్ ఉంటది. అండ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ ఉంటది. ఒక్కొక్క మనిషిని బట్టి, ఒక్కొక్క బాడీని బట్టి మన ఫేస్ కానీ, లేతే మన స్కిన్ కానీ మొత్తం వేరియేషన్ అనేది ఉంటుంది. వాటికి సొల్యూషన్ ఏంటి అంటే స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ మాత్రమే. అండ్ ఎజూర్ ప్రొడక్ట్స్ అనేవి జస్ట్ బేసిక్ క్రీమ్స్ మాత్రమే. కొన్ని ప్రాపర్‌గా వర్క్ చేస్తాయి. అండ్ కొన్ని రిజల్ట్ ఉంటుందిలే కానీ, ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అయితే కాదు. ఓకేనా? జస్ట్ బేసిక్ క్రీమ్స్ మాత్రమే. కానీ రిజల్ట్ అయితే పక్కా. ఏ ప్రొడక్ట్ తీసుకున్నా కానీ రిజల్ట్ అయితే పక్కా. అండ్ 100% రిజల్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి బయట ప్రొడక్ట్స్‌తో కంపేర్ చేసుకుంటే మన ప్రొడక్ట్స్ అనేవి కెమికల్ బేస్ కాదు. అంటే కొన్ని కెమికల్ మిక్స్ అవ్వడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటది యూజ్ చేసే కొద్దీ. మన ప్రొడక్ట్స్ ఏందంటే స్కిన్ అనేది డ్యామేజ్ చేయదు. ఆ స్కిన్‌లో ఉన్న ప్రాబ్లమ్‌ని రిపేర్ చేసి ఇంకా గ్లోగా, హెల్తీగా ఫార్మ్ అయ్యేలాగా చేస్తుంది. అండ్ వేస్ట్ సెల్స్ ఏమన్నా ఉన్నా కానీ ఫేస్ మీద అవి రిమూవ్ చేయడానికి యూజ్ అవుతాయి మన ప్రొడక్ట్స్ అనేవి. నెక్స్ట్ ఇంకొకటి మనం క్రీమ్స్ వాడినా సరే మనం చేయాల్సిందేంటి అంటే మెయిన్ దానికి తగ్గట్టుగా ఫుడ్ ఉండాలి. ప్లస్ లిక్విడ్ టైప్‌లో ఎక్కువ తీసుకోవాలి. లిక్విడ్ టైప్ అంటే వాటరు, మజ్జిగ, జ్యూసెస్, కోకోనట్ వాటర్ అలా మెయింటైన్ చేస్తూ ఉంటేనే మనకి రిజల్ట్ బావుంటది. స్కిన్ కూడా హెల్తీగా ఉంటది. గుర్తుపెట్టుకోండి క్రీమ్స్ వాడడం వల్ల ఎంత యూజ్ ఉందంటే ఓన్లీ 50% వరకే యూజ్ ఉంది. మిగతా 50% ఏంటి అంటే 30% లిక్విడ్ టైప్ అండ్ 20% మాత్రమే ఫుడ్‌కి సంబంధించిన రిజల్ట్ ఉంటుంది. ఇలా మెయింటైన్ చేస్తూ వస్తేనే మన స్కిన్ హెల్తీగా ఉంటుంది. ప్లస్ 30% వాటరు లిక్విడ్ టైప్‌లో ఎందుకు తీసుకోవాలంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి. బాడీ డీహైడ్రేట్ అవ్వడం వల్ల స్కిన్ మీద ర్యాషెస్ లేకపోతే స్కిన్ రియాక్షన్ అనేది మారిపోతది. ఈ ప్రొడక్ట్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రొడక్ట్స్ అనేవి వాడుకోవాలి. ఓకేనా? అండ్ ఈ వీడియోలో సారీ ఇక్కడ మీరు చూడండి ఒకసారి స్క్రీన్ మీద. వెయిట్
ఇదిగోండి చూడండి. నేను బాడీ డీహైడ్రేషన్ అని అంటున్నాను కదా! ఈ బాడీ డీహైడ్రేషన్ ఏదైతే ఉందో, ఈవిడ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ యూజ్ చేసింది. ఈ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ యూజ్ చేయడం వల్ల ఆవిడకి విపరీతమైన బాడీ డీహైడ్రేషన్ అనమాట. వాటర్ అనేది చాలా తక్కువ తీసుకుంటది. సో, రియాక్షన్ అనేది చూడండి. స్కిన్ మొత్తం ర్యాష్ వచ్చింది. ఇక్కడ మీకొక రౌండ్ షేప్ లాగా లైన్ ఫార్మ్ అయిపోయింది చూసుకోండి. సో, ప్రొడక్ట్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా బాడీ డీహైడ్రేషన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అండ్ మీరు న్యూ డిస్ట్రిబ్యూటర్స్‌కి చెప్పే ముందు సో, వాళ్ళని ఎక్కువగా వాటరు, మజ్జిగ అలాంటివి ఎక్కువ తీసుకోమని చెప్పండి క్రీమ్స్‌కి. అండ్ ఫేస్ కూడా గ్లో ఉండాలి అంటే క్రీమ్స్ 50% అయితే మిగతా 50% ఏంటి ఫుడ్, లిక్విడ్ టైప్ అవి పడితేనే మనకి రిజల్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో, ఇప్పుడు మనం ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం. యూత్ ఎలెక్సర్. ఈ యూత్ ఎలెక్సర్ ఏంటి అంటే స్కిన్‌ని బూస్ట్ చేస్తది. ఎలాస్టిసిటీ అంటే స్కిన్‌లో ఉన్న ఎలాస్టిసిటీని బూస్ట్ చేస్తది. ప్లస్ టైటనింగ్. స్కిన్‌ని బాగా టైట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీపెయిర్. రిపెయిర్ అంటే స్కిన్‌లో ఏమన్నా స్కిన్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా, ఆ ప్రాబ్లమ్‌ని రిపేర్ చేసి హెల్తీగా, గ్లోగా ఉండేలాగా చేస్తది. ప్లస్ రిజల్ట్ అనేది 100% ఉంటుంది. నెక్స్ట్ వ్రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్. వ్రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్ అంటే చూడండి ఇక్కడ లైన్స్, వ్రింకిల్స్ తర్వాత ఇక్కడ ఎక్కడున్నాయంటే ఒకటి కళ్ళ దగ్గర, ప్లస్ ఫోర్‌హెడ్ అండ్ లిప్స్ దగ్గర. ఇలా కొంతమందికి లైన్స్, వ్రింకిల్స్ అనేవి ఫార్మ్ అయితూ ఉంటాయి. ఫైన్ లైన్స్ అనేవి అండ్ డీప్ వ్రింకిల్స్ నియర్ లిప్స్, లిప్స్ దగ్గర, ఫోర్‌హెడ్ దగ్గర ఉంటాయి. తర్వాత ఈ ప్రొడక్ట్ ఏందంటే కొంతమందికి డబుల్ చిన్ అని ఉంటది. గడ్డం కింద కొంచెం స్కిన్ సాగింగ్ అయిపోయి కొంచెం క్యారీ బ్యాగ్‌లా కనిపిస్తది లేడీస్‌కి. ఆ సాగింగ్ అనేది కంట్రోల్ చేయడానికి ఈ ప్రొడక్ట్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత స్కిన్‌లో కొలాజన్ లెవెల్‌ని పెంచుతుంది. ఓకేనా? యూత్ ఎలెక్సర్ ఏం చేస్తదంటే స్కిన్‌లో ఉన్న సాగింగ్‌ని కంట్రోల్ చేస్తది. అండ్ కొలాజన్ అంటే కొలాజన్ ఫార్మ్ అయితే స్కిన్ అనేది టైటనింగ్ అవుతది. సో, నెక్స్ట్ ఫైన్ లైన్స్, డీప్ వ్రింకిల్స్ అవనేవి మొత్తం రిపేర్ చేసి స్కిన్ అనేది హెల్తీగా ఫార్మ్ అవ్వడానికి ఈ ప్రొడక్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ డల్ అండ్ రఫ్ స్కిన్. ఈ ఈ 2 ఏంటంటే కొంతమందికి స్కిన్ అనేది చాలా డల్‌గా ఉంటది. ప్లస్ రఫ్‌గా ఉంటది. లేకపోతే బాగా డ్రై అయిపోయి ఉంటది. సో, ఆల్ ఓవర్ ద రఫ్ స్కిన్ అంటే అన్ని రఫ్ స్కిన్స్‌కి ఈ ప్రొడక్ట్ అనేది యూజ్ అవుతుంది. ప్రీమెచ్యూర్ ఏజింగ్. చిన్న ఏజ్‌లోనే కొంతమందికి ఇలాగా ముసలి వాళ్ళలాగా స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోవడం, వ్రింకిల్స్ ఫార్మ్ అవ్వటం, ఫైన్ లైన్స్ ఫార్మ్ అవ్వటం ఉంటుంది. వాటికి ఈ ప్రొడక్ట్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇర్రెగ్యులర్ ఏజ్ స్పాట్స్ అంటే ఒక 30, 40 ఏజ్ వచ్చిన తర్వాత ఫేస్ మీద కొన్ని కొన్ని స్పాట్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఏజ్ వల్ల. ఆ ఏజ్ డిఫరెన్స్ వల్ల ఆ స్పాట్స్ ఫార్మ్ అవుతాయి. ఆ స్పాట్స్‌ని గూడా కంట్రోల్ చేయడానికి ఈ ప్రొడక్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. అన్‌ఈవెన్ స్కిన్ టోన్. ఇప్పుడు మన ఫేస్ చూడగానే ఫోర్‌హెడ్ మీద ఒక కలర్ ఉంటుంది. నెక్స్ట్ చీక్స్ మీద ఒక కలర్ ఉంటుంది. అండ్ అప్పర్ లిప్ కానీ, లేకపోతే చిన్ దగ్గర గాని, ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. అండ్ నెక్ వచ్చేసరికి ఇంకొకలా ఉంటది స్కిన్ టోను. ఆ స్కిన్ టోన్‌ని గూడా ఈవెన్ అంటే మొత్తం ఒకే స్కిన్ టోన్‌కి వచ్చేలాగా ఈ ప్రొడక్ట్ బాగా యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ యూత్ ఎలెక్సర్ అనే క్రీమ్ అనేది ఇన్‌స్టాంట్ గ్లో. ఇప్పుడు మనము ఈ ప్రొడక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5 డేస్‌కే మనకి ఫేస్‌లో గ్లో చూపిచ్చిద్ది. ఓకేనా? 5 డేస్‌లోనే ఫేస్‌కి గ్లో చూయిచ్చిద్ది. అండ్ ఈ ప్రొడక్ట్‌ని ఏ ఏజ్ నుంచి వాడొచ్చు అంటే మనము బాగా స్కిన్ డ్యామేజ్ ఉంది అనుకుంటే వాళ్ళకి 20 నుంచే ఇవ్వచ్చు. లేదు కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి బాగా వింకిల్స్, ఫైన్ లైన్స్ ఉన్నాయంటే 30 నుంచి ఇవ్వచ్చు.
నెక్స్ట్ డెల్ అండ్ రఫ్ కాంప్లెక్షన్. సో కాజెస్ ఏంటి? స్లో సెల్ రీన్యూవల్ అంటే ఇప్పుడు స్లోగా కొంతమందికి సెల్స్ అనేవి లోపల అంటే కణాలు అనేవి రీన్యూవబుల్ అవుతాయి, స్లోగా అవుతాయి. సో వాటిని కొంచెం ఫాస్ట్గా ఫామ్ అయ్యేలాగా ఈ ప్రోడక్ట్ అనేది చేస్తుంది. ల్యాక్ ఆఫ్ ఎక్స్ప్లోటేషన్, తర్వాత ల్యాక్ ఆఫ్ స్కిన్ న్యూట్రిషన్ డ్యూ టు బ్రోకెన్ బ్లడ్ వెజల్స్. ఈ లాక్ ఆఫ్ ఎక్స్‌ప్లోటేషన్ ఏంటంటే, గ్లో ఎక్కువగా ఫార్మ్ అయ్యేలాగా ఈ ప్రోడక్ట్ అనేది చేస్తది. తర్వాత న్యూట్రిషనల్ అనేది మన బ్లడ్ వెసల్స్‌కి బ్రోకెన్ బ్లడ్ సెల్స్ అంటే, ఈ మన బ్లడ్‌లో కొన్ని అంటే ఫేస్ మీద కొంతమందికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతది. కొంతమందికి అవి ఎలా కనిపిస్తదంటే, లోపల గడ్డ కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటది. సో, అలాంటిది ఉన్నప్పుడు ఫేస్ మీద ఈ క్రీమ్ తీసుకొని జెంటిల్‌గా మసాజ్ చేస్తే, ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగి, గ్లో అనేది వస్తుంటది. తర్వాత ప్రొలాంగ్డ్ సన్ ఎక్స్‌పోజ్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలోనే తిరుగుతూ ఉంటారు. సో, వాళ్ళకి ఈ ప్రొడక్ట్ కూడా బాగా యూజ్ అవుతుంది. దానివల్ల ట్యాన్ ఫార్మ్ అవుతుంది గదా! ఆ ట్యాన్‌ని గూడా రిమూవ్ చేయడానికి అండ్ గ్లోగా కనిపించడానికి ఈ ప్రొడక్ట్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వ్రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్. వ్రింకిల్స్‌కి, ఫైన్ లైన్స్‌కి ఎందుకు కాజ్ అవుతాయి అనేది చూద్దాం. ఇప్పుడు వ్రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్ ఎందుకు ఫార్మ్ అవుతున్నాయి అంటే, కొలాజెన్. ఇదిగోండి సెకండ్ పిక్చర్‌లో ఓల్డర్ స్కిన్ అని ఉంది చూసారా? ఇదేమో యంగర్ స్కిన్. ఇది యంగర్ స్కిన్ అంటే హెల్తీగా ఉంది స్కిన్. ఆహ్, ఎంత హెల్తీగా ఉందంటే ఎలాంటి డ్యామేజ్ అనేది లేదు ఫేస్ మీద. సో, ఓల్డర్ స్కిన్ అంటే ఇక్కడ కొలాజెన్ అనేది మిస్ అయింది. ఇక్కడేముంది కొలాజెన్ ఉంది యంగర్ స్కిన్‌లో. అండ్ దీంట్లోకొచ్చేసరికి ఇక్కడ కొలాజెన్ అనేది మిస్ అయింది. సో, మన ఫేస్‌లో కొలాజెన్ అనేది లేకపోతే మన ఫేస్ అనేది వ్రింకిల్స్ కానీ, ఫైన్ లైన్స్ కానీ, స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోయి బాగా సాగింగ్ ఉంటది. స్కిన్ అంతా లూజ్‌గా ఫార్మ్ అవుతది. ఆ లూజ్ అయిన స్కిన్‌ని టైటనింగ్ చేయడానికి ఈ ప్రొడక్ట్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. తర్వాత కాజెస్ ఆఫ్ కొలాజెన్ డ్యామేజ్, తర్వాత డ్రైనెస్. స్కిన్‌లో ఏదైనా డ్రైనెస్ ఉన్నా, తర్వాత లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే ఇప్పుడు మార్నింగ్ లెగుస్తాము, ఈవినింగ్ ఎప్పుడో ఇంటికొస్తాము. మన స్కిన్ మీద ఎలాంటి కేర్ తీసుకోకపోయినా, లేకపోతే మనం తీసుకునే ఫుడ్ ప్రాపర్‌గా లేకపోయినా, లేకపోతే ఏదన్నా బయట ఫుడ్ తిని స్కిన్ అనేది స్లోగా డ్యామేజ్ అవుతూ ఉంటది. బయట ఫుడ్ వల్ల గూడా. ఓకే. సో, వాటి నుంచి వాటి వల్ల మనకి స్కిన్ అనేది డ్యామేజెస్ అవుతూ ఉంటది. ఎక్కువగా మనము కాన్సంట్రేషన్ చేయాలి. ఏ స్కిన్ మీద కానీ, మన హెల్తీ ప్రాబ్లమ్స్ మీద కానీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలా వాడాలి? సో, యూజ్‌ఫుల్ ఫర్ దేనికి యూజ్ అవుతుంది అంటే, డీప్ అండ్ ఫైన్ లైన్స్‌కి యూజ్ అవుతుంది. రఫ్ అండ్ స్కేలీ స్కిన్ అంటే కొంతమందికి ఫోర్ హెడ్ మీద 4 లైన్స్‌లాగా కనిపిస్తూ ఉంటాయి. ఫేస్ మీద గానీ, ఎక్కడైనా గానీ. డల్ అండ్ ల్యాక్ ఆఫ్ రేడియంట్. డల్ స్కిన్‌కి ప్లస్ రేడియంట్ స్కిన్‌కి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కీ ఫీచర్స్. కీ ఫీచర్స్ ఏంటి అంటే, బూస్ట్ ద స్కిన్ ఎలక్ట్రిసిటీ. ఈ ఎలాస్టిసిటీని ఫార్మ్ చేస్తూ ఉంటది స్కిన్ మీద. అండ్ స్కిన్‌ని బాగా టైటనింగ్ చేస్తది. ఎలాస్టిసిటీ అంటే చాలా వరకు స్కిన్ సాగింగ్ ఉంటదని చెప్పాను గదా! ఆ సాగింగ్ స్కిన్‌ని టైటనింగ్ చేస్తది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సప్లైనెస్ ఆఫ్ స్టిమ్యులేటింగ్ కొలాజెన్ ప్రొడక్ట్స్. సో, ఈ ప్రోడక్ట్ మనము కొలాజెన్ ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్‌ని మనం ఎక్కువగా యూజ్ చేయాలి. తర్వాత డ్రామాటికల్లీ రెడ్యూస్ ద అపియరెన్స్ ఆఫ్ ఫైన్ లైన్స్ అండ్ వ్రింకిల్స్. సో, మనము క్రీమ్స్‌ని అప్లై చేస్తే ఫైన్ లైన్స్ అండ్ వ్రింకిల్స్ అనేవి తగ్గించగలుగుతాము. దీంట్లో ఈ ప్రొడక్ట్‌లో గోల్డ్ డస్ట్ అనేది యాడ్ అయ్యి ఉంటుంది. అండ్ ఎన్హాన్స్ రేడియన్స్ అండ్ గివ్ వార్మ్ గ్లో. సో, గ్లో అనేది వార్మ్‌గా ఇస్తది. కొంచెం క్రీమ్ అప్లై చేసినప్పుడు ఆహ్, పొగలు కక్కినట్టు ఉండదు మన ఫేసు. అంటే
బాడీ ఎంత హీట్ ఉంటే అంత అనిపిస్తది మనకి. కానీ ఆ గోల్డ్ డస్ట్ వల్ల మనకి ఇంకా గ్లో వస్తది ఫేస్‌కి. ఓకేనా? దీంట్లో ఇంగ్రీడియెంట్స్ వచ్చేసరికి పపాయ, నెక్స్ట్ విటమిన్ సి, క్యారట్ గోల్డ్ డస్ట్, తర్వాత చుచుహాసి ఎక్స్ట్రాక్ట్. ఇలా 4 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ అనేవి మనకున్నాయి. ఓకేనా? స్కిన్ హీలింగ్ టోనిక్, తర్వాత యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేషన్ ఇలా కొన్ని ఇంగ్రీడియెంట్స్ అనేవి యాడ్ అవ్వడం వల్ల మనకి రిజల్ట్ అనేది బాగా చూయిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇలా ఇక్కడున్న ప్రతి ఒక్క పాయింట్ ఆల్రెడీ చెప్పినవే. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హౌ టు యూజ్, వెన్ టు యూజ్, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి. ఫస్ట్ ఏం చేయాలంటే అప్లై ఫ్యూ డ్రాప్స్ డైరెక్ట్లీ ఆన్ క్లెన్జ్డ్ ఫేస్. అంటే ఫేస్ మీద క్లెన్జింగ్ కానీ లేకపోతే టోనర్ కానీ లేకపోతే ఫేస్ వాష్ కానీ పెట్టి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆ క్లీనింగ్ ఎక్కడి నుంచి అంటే నెక్ దగ్గర నుంచి ఫేస్ వరకు క్లీనింగ్ చేసుకోవాలి. అది కూడా అప్‌వర్డ్ డైరెక్షన్‌లో అండ్ సర్క్యులర్ మోషన్‌లో చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసరికి లెట్ ఇట్ అబ్జర్వ్ ఇంటూ ద స్కిన్ బిఫోర్ అప్లయింగ్. సో, ఇవంతా క్లీన్ చేసుకున్న తర్వాత స్కిన్‌లోకి అబ్జర్వ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. యూజ్ రెగ్యులర్‌లీ టు లైటనింగ్ పిగ్మెంటేషన్ స్పాట్స్. సో, ఇవి రెగ్యులర్‌గా మనము పిగ్మెంటేషన్ స్పాట్స్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూజ్ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ అప్లయింగ్ సన్‌స్క్రీన్ అప్లై చేయకముందే ఈ యూత్ ఎలెక్సర్ అనేది మనము వాడాలి. తర్వాత యూజ్ ఎట్ నైట్ యాజ్ నైట్ క్రీమ్. దీన్ని మనము నైట్ క్రీమ్ లాగా వాడొచ్చు. తర్వాత డే టైమ్‌లో కూడా వాడొచ్చు, ఏం కాదు. నైట్ టైమ్ వాడితే ఇంకా మంచిది. ఓకే. తర్వాత ఇఫ్ అప్లయింగ్ విత్ ఇన్‌స్టంట్ హైడ్రేషన్ అప్లై బిఫోర్ హైడ్రేషన్ బేస్. ఓకే. ఇది మనము యూత్ ఎలెక్సర్ క్రీమ్ అనేది ఎప్పుడు వాడాలి అంటే, ఇప్పుడు మనకి ఇంకొక ప్రోడక్ట్ ఉంది. ఏం ప్రోడక్ట్ అంటే ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్. స్కిన్ ఫార్ములా 9లో ఇంటెన్స్ హైడ్రేషన్ ఈ ప్రోడక్ట్ అనేది దేనికి వాడతామంటే డ్రై స్కిన్, బాగా చలికాలం వచ్చినప్పుడు ఫేస్ మొత్తం డ్రై అయిపోయి పొడిబారిపోయినట్టుంటుంది. ఆ టైంలో మనం వాడాల్సిందే ఈ ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్. ఒకవేళ మనం రెగ్యులర్‌గా వాడుతున్నాము అంటే ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీము ఫస్ట్ యూత్ ఎలెక్సర్ వాడిన తర్వాత ఫేస్‌కి అప్లై చేసిన తర్వాత ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్ అనేది అప్లై చేయాలి. నెక్స్ట్ ఇఫ్ అప్లయింగ్ యూత్ ఎలెక్సర్ అప్లై బిఫోర్ యూత్ ఎలెక్సర్. సో, ఇప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, యూత్ ఎలెక్సర్ వాడిన తర్వాతే వేరే ప్రోడక్ట్ అనేది వాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి చెప్పాను కదా ఇందాక, సాగింగ్ కానీ ఫైన్ లైన్స్ కానీ వ్రింకిల్స్ కానీ ఏమన్నా ఉన్నా అవి పోవాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, యూత్ ఎలెక్సరే వాడాలి. తర్వాతే మనం వేరే క్రీమ్స్ వాడాలి. ఓకేనా? సో, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు విటమిన్ సి సీరం ఇచ్చామనుకోండి యూత్ ఎలెక్సర్‌తో పాటు ఫస్ట్ విటమిన్ సి సీరం అప్లై చేసి దాని మీద యూత్ ఎలెక్సర్ అనేది వాడాలి. ఓకే. సో, ఇది ఈరోజు ఈ ప్రోడక్ట్ స్కిన్ ఫార్ములా 9 యూత్ ఎలెక్సర్. ఇది సాగింగ్ స్కిన్. నెక్స్ట్ ఫైన్ లైన్ అండ్ వ్రింకిల్ స్కిన్ అంటే ఇలా ఉంటది. వేరియేషన్ ఒక్కసారి చూసుకోండి. ఇదేమో సాగింగ్ స్కిన్. ఇది చూసారా, ఈ చీక్ మీద బాగా స్కిన్ అనేది సాగింగ్ అయిపోయి ఉంది. నెక్స్ట్ డీప్ వ్రింకిల్స్ అంటే ఇది చూడండి, కళ్ళ దగ్గర లైన్ మార్క్స్ లాగా ఉన్నాయి, లిప్స్ దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ స్పాట్స్ అంటే ఇవి ఇలా ఏజ్ స్పాట్స్ అనేవి ఫేస్ మీద వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ప్రీమేచ్యూర్డ్ స్కిన్ అంటే ఇదిగో చూడండి, ఇది ప్రీమేచ్యూర్డ్ స్కిన్ మీద ఇలా ఫామ్ అయ్యి ఉంటుంది. తర్వాత మెచ్యూర్డ్ స్కిన్, మనం క్రీమ్ అప్లై చేసిన తర్వాత మన ఫేస్ అనేది ఇలా చేంజ్ ఉంటుంది. నెక్స్ట్ అన్ఈవెన్ స్కిన్ టోన్,
చూడండి, చీక్స్ మీద ఒకలా ఉంది, అప్పర్ లిప్ దగ్గర లోవర్ లిప్ దగ్గర ఒక స్కిన్ ఉంది, ఐ మీన్ కలర్ చేంజ్ అనేది ఉంది చూడండి. సో ఇది అన్ఈవెన్ స్కిన్ టోన్. ఓకే, సో ఈరోజు ప్రోడక్ట్ ఏంటి, యూత్ ఎలెక్సర్. సో దీని గురించి క్లారిటీగా మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మీరు మేకప్ ప్రొడక్ట్స్ గురించి అడిగారు కదా, మేకప్ ప్రొడక్ట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, బయట దొరికే మేకప్ ప్రోడక్ట్, మన దగ్గర దొరికే మేకప్ ప్రోడక్ట్ వేరియేషన్ ఏంటి అంటే, ఫస్ట్ ఏ ప్రోడక్ట్ అయినా బయట ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు వాటిల్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. మన కాస్ట్కి తగ్గట్టు ప్రొఫెషనల్ అయితే ఒక కాస్ట్, నార్మల్ బేసిక్ అయితే ఒక కాస్ట్. అంటే ఇప్పుడు బేసిక్ అంటే ఇప్పుడు మనకి 300 400 కావాలని ఫౌండేషన్ దొరుకుతుంది, లేదా 200కి కావాలన్నా ఫౌండేషన్ దొరుకుతుంది. లేదు బాగా ప్రొఫెషనల్ కావాలంటే మినిమం 3-4,000 ఉంటుంది ఒక ఫౌండేషనే. ఎంత, 3-4,000 దాకా మనకి ఆ ఫౌండేషన్ కాస్ట్ అనేది పడుద్ది. నెక్స్ట్ మన ప్రోడక్ట్కి ఆ ప్రోడక్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, బయట ఉండే ప్రోడక్ట్స్లో ఫ్యాట్ అంటే యానిమల్స్ కొవ్వుని మిక్స్ చేసి ప్రొడక్ట్స్ అనేది అమ్మడం జరుగుతుంది. అండ్ వాటి వల్ల ఏమవుతుందంటే స్లోగా స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. స్కిన్లో ఏదన్నా మామూలుగా ఏదన్నా స్కిన్ మీద ఉన్న లేయర్ అనేది స్లోగా తగ్గుతూ వస్తుంది. రెగ్యులర్గా వాడుకునే వాళ్ళైతే ఆ స్కిన్ అనేది మేకప్ తీసిన తర్వాత వాళ్ళ ఫేస్ అనేది మనం చూడలేం. మేకప్ తీసిన తర్వాత వాళ్ళ ఫేస్ అనేది మనం చూడలేం, ఎందుకంటే ఫేస్ మొత్తం నల్లగా అయిపోయి ఉంటుంది. ఓకే, సో మన మేకప్ ప్రోడక్ట్స్లో ఏమేమి ఉన్నాయంటే, మెస్టర్ ఆఫ్ మెలైన్ అండ్ వెలినో. ఈ వెలినో అండ్ మెస్టర్ ఆఫ్ మెలైన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మెస్టర్ ఆఫ్ మెలైన్ అనేవి లాంగ్ లాస్టింగ్ ప్రోడక్ట్. ఓకే, లాంగ్ లాస్టింగ్ ప్రోడక్ట్ అంటే మార్నింగ్ వేస్తే మేకప్ ఈవినింగ్ వరకు పోదు. అండ్ నెక్స్ట్ వెలెనో వచ్చేసరికి మార్నింగ్ వేస్తే ఆఫ్టర్నూన్ లోపు, లేకపోతే ఆఫ్టర్నూన్ తర్వాత అంటే 3 వరకు మేబీ, అంతవరకు ఉండొచ్చు. కానీ ప్రైజెస్ కంపేర్ చేసుకుంటే మెస్టర్ ఆఫ్ మెలైన్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ, కానీ రిజల్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మేకప్ వేసిన తర్వాత కానీ, మన లాంగ్ లాస్టింగ్ వేర్ కానీ. వెలెనో ఏంటి అంటే ప్రైజెస్ తక్కువ. ఓకే, 2 టైప్స్లో ఉన్నాయి మనకి మేకప్ ప్రోడక్ట్స్, ఎవరైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేము అంత కాస్ట్ పెట్టలేము అన్నవాళ్ళు వెలెనో తీసుకోవచ్చు. మాకు ఎక్కువ కాస్ట్ అయినా పర్లేదు, ప్రోడక్ట్ బాగుండాలి, లాంగ్ లాస్టింగ్ ఉండాలి అనుకున్న వాళ్ళు మెస్టర్ ఆఫ్ మెలైన్ తీసుకోవచ్చు. ఓకేనా, ఈ మెస్టర్ ఆఫ్ మెలైన్ ఏమేమి ఉన్నాయంటే, ఫౌండేషన్ ఉంది, కన్సీలర్ ఉంది, కాంపాక్ట్ ఉంది, తర్వాత ఐ షేడ్స్ ఉన్నాయి, బ్లష్ ఉంది, కాజల్ ఒకటి, మస్కారా ఒకటి, లైనర్ ఒకటి, ఇలా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ లిప్స్టిక్ లాంగ్ లాస్టింగ్లో లిక్విడ్ టైప్ ఉంది, సాలిడ్ టైప్ ఉంది, ఇలా ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వెలెనోలో లిప్ బామ్, వీటిలో కూడా కాజలు, మస్కారా అవన్నీ ఉన్నాయి. లాంగ్ లాస్టింగ్ కాదు, నార్మల్ బేసిక్ అన్నమాట. తర్వాత కాంపాక్ట్ ఉంది వెలెనోలో. తర్వాత నెయిల్ పాలిషెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మెస్టర్ ఆఫ్ మెలైన్లో సింధూర్ ఉంది, సింధూర్ కుంకుమ. సో అది కుంకుమ అనేది కొంచెం లిక్విడ్ టైప్లో ఉంటుంది, కానీ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఎలాంటి కెమికల్ లేదు. అండ్ మనము బయట కుంకుమ పెట్టుకున్నప్పుడు కళ్ళల్లో పడుతుంది. సో ఇదేంటి, కళ్ళల్లో పడదు, కళ్ళు సేఫ్గా ఉంటాయి, మన స్కిన్ కూడా సేఫ్గా ఉంటుంది పెట్టినప్పుడు. ఓకే, సో ఫస్ట్ ప్రోడక్ట్స్ మనకి
ఒక్కొక్కసారి బెడ్‌షీట్స్ ఆఫర్స్ ఇస్తాడు. ఒక్కోసారి గ్లాసెస్ ఆఫర్స్ ఇస్తారు. లేకపోతే ఒక్కోసారి టీ మగ్స్ అట్లాంటివి కొన్ని ఆఫర్స్ ఇస్తారు. ఈ మంత్ ఏముందంటే గొడుగు 3800కి మిస్ట్ ఆఫ్ మెలైనో కానీ, స్కిన్ ఫార్ములా 9 కానీ, వెలనో ప్రొడక్ట్స్ కానీ పర్చేస్ చేస్తే మనకి మేకప్ ప్రొడక్ట్స్‌కి ఫ్రీ అనేది ఉంటుంది. ఓకే. సో, ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి సో, ఆర్డర్‌లో వద్దాం. మేకప్ ఆర్డర్‌లో. ఇవి ఐ షేడ్స్. సో, ఇది ఫస్ట్ ఆర్డర్. ఇది ప్రో పర్ఫెక్ట్ కన్సీలర్. ఈ కన్సీలర్ అనేది మనం ఎందుకు వాడతామంటే, మన ఫేస్ మీద ఇప్పుడు కళ్ళ దగ్గర, లిప్స్ దగ్గర అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఉంటది చూసారా? అంటే ఫేస్ మీద ఒక కలర్ ఉంటే, ఆ కళ్ళ దగ్గర ఒక కలర్ ఉంటది. ఆ కలర్‌ని కవర్ చేయడానికే ఈ కన్సీలర్ అనేది మనం వాడుతాము. ఓకే. ఒక్కొక్క స్కిన్ టోన్‌ని బట్టి ఈ కన్సీలర్ అనేది మనకి దొరుకుతది. ఇప్పుడు బాగా ఫెయిర్‌గా ఉన్న వాళ్ళకి 001 అనే ప్రోడక్ట్ ఇస్తాము. మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి 002 అనే కన్సీలర్ ఇస్తాము. బాగా డార్క్ స్కిన్ అయితే 003 అనే కన్సీలర్ ఇస్తాము. ఇలా ఈ ప్రోడక్ట్ అనేది న్యాచురల్‌గా పపాయ ఎక్స్ట్రాక్ట్‌తో అండ్ ఆల్మండ్ ఆయిల్‌తో అండ్ విటమిన్ ఈ 3 ఇంగ్రీడియెంట్స్ ద్వారా ఈ ప్రోడక్ట్ అనేది మనకు చేయడం జరిగింది. చూసారా? ఎలాంటి కొవ్వు ఫ్యాక్ట్ అనేది మనకి ఈ ప్రోడక్ట్‌లో లేదు. న్యాచురల్‌గా దొరికే ఇంగ్రీడియెంట్స్‌తో ఈ ప్రోడక్ట్ అనేది చేయడం జరిగింది. ఒక్క నిమిషం. అండ్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఒక ప్రోడక్ట్ రిలీజ్ అవ్వాలి అంటే వెస్టేజ్ కంపెనీలో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఎక్స్‌పెరిమెంటల్‌గా అండ్ అన్ని విధాలుగా చూసాననమాట గూగుల్‌లో. సో, ఒక ప్రొడక్ట్‌ని రిలీజ్ చేయడానికి 100 ఎక్స్‌పెరిమెంట్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ అనమాట. ఒక ఫార్ములాతో ఎక్స్‌పెరిమెంట్ చేయకుండా, ఒక 100 ఫార్ములాతో ఎక్స్‌పెరిమెంట్ చేసి, ఆ 100 ఫార్ములాలో బెస్ట్ ఫార్ములాని మనకి ప్రోడక్ట్ రూపంలో రిలీజ్ చేస్తున్నారు. ఓకే. అండ్ ఈ ప్రోడక్ట్‌ను బయటికి రిలీజ్ చేసే ముందు ఒక 1000 అవర్స్ అనేది అబ్జర్వేషన్‌లో పెట్టి, ఆ తర్వాతే మనకి ఈ ప్రోడక్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతది. ఓకే. అండ్ ఎంత జాగ్రత్తగా ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఆహ్, ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి చూస్తున్నారో చూడండి కంపెనీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హ్మ్. ఈ కన్సీలర్ అనేది లైట్ వెయిటనింగ్ ఉంటుందనమాట. అంటే చాలా తక్కువుంటది. కానీ 400 ఎంఎల్ దీని వెయిట్ వచ్చేసరికి మనకి ఎంత క్వాంటిటీ వస్తది? 400 ఎంఎల్ మాత్రమే వస్తది. అండ్ ఈ కన్సీలర్ అనేది లాంగ్ వేర్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటది. ప్లస్ వాటర్ ప్రూఫ్ కన్సీలర్. ఓకే. నెక్స్ట్ ఇది ఫౌండేషన్ అని అంటాము. ఏంటిది? ప్రో పర్ఫెక్ట్ ఫౌండేషన్. మిస్టర్ ఆఫ్ మెలన్ ప్రో పర్ఫెక్ట్ ఫౌండేషన్. ఇది కూడా సీరం అండ్ లిక్విడ్ బేస్. ఇది కన్సీలర్ కూడా మనకి లిక్విడ్ బేసే ఉంటుంది. ఫౌండేషన్ కూడా మనకి లిక్విడ్ బేస్‌లోనే ఉంటుంది. అండ్ లాంగ్ వేర్‌లో ఉంటది. న్యాచురల్ పపాయ ఎక్స్ట్రాక్ట్. ఇది కూడా న్యాచురల్ పపాయ ఎక్స్ట్రాక్ట్‌తో చేయడం జరిగింది. అండ్ విటమిన్ ఈ కూడా మనకి దీంట్లో యాడ్ అయింది. విటమిన్ ఈ అనేది స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తది. ఎలాంటి డ్యామేజ్ లేకుండా. అండ్ పపాయ ఎక్స్ట్రాక్ట్ కూడా స్కిన్‌ని ఏ విధంగా డ్యామేజ్ అనేది చేయదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది లాంగ్ వేర్ అనమాట. ప్లస్ వాటర్ ప్రూఫ్. హైడ్రేటెడ్ ఈవెన్ స్కిన్ టోన్. స్కిన్‌ని ఈవెన్‌గా చేస్తది. ఇందాక కన్సీలర్ అనేది డార్క్ స్పాట్స్‌ని కవర్ చేస్తది కదా! ఆ డార్క్ స్పాట్స్ ఫస్ట్ కన్సీలరే అప్లై చేస్తాం. దానిపైనే మనము ఫౌండేషన్ అప్లై చేయాలి. కన్సీలర్ అప్లై చేసిన తర్వాత స్కిన్ మొత్తం అప్లై చేయాలి ఈ ఫౌండేషన్ అనేది. కానీ తీసుకునేటప్పుడు లిటిల్ బిట్ మాత్రమే ఈ ఫౌండేషన్ తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు. ఓకే. అండ్ లాంగ్
ఫౌండేషన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్. అండ్ స్కిన్ అనేది ఇందాక చూసారు కదా, స్కిన్ టైప్ని బట్టి ఫౌండేషన్స్ ఉన్నాయి అండ్ కన్సీలర్స్ ఉన్నాయి. దీంట్లో కూడా బాగా ఫేర్ ఉన్న వాళ్ళకి 001 ఇస్తాము, మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి 002 ఇస్తాము, అండ్ డార్క్ స్కిన్ వాళ్ళకి 003 అనే ప్రోడక్ట్ ఇస్తాము. ఓకే, ఎప్పుడైనా సరే నోట్ చేసుకోండి, ఇలా ఇలా ఏ స్కిన్ టోన్కి ఏమి ఇస్తాము అనేది. ఓకే, కన్సీలర్ కానీ ఫౌండేషన్ కానీ ఇక్కడ స్క్రీన్లో చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎలా చెప్తున్నాను అని. 001 ఏంటి, బాగా ఫేర్గా ఉన్న స్కిన్ వాళ్ళకి. నెక్స్ట్ 002 ఏంటి, మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి. ప్లస్ 003 ఏంటి, డార్క్ స్కిన్ వాళ్ళకి. ఓకే, సో ఇది మ్యాక్సిమంగా స్కిన్ మొత్తం కవర్ చేసి మన నార్మల్ స్కిన్ ఎలా ఉంటుందో అలాగే లుక్ ఇస్తుంది. అండ్ ఫౌండేషన్ అనేది అప్లై చేసుకునేటప్పుడు ఎక్కువగా ఫేస్ మొత్తం అబ్జర్వ్ అయ్యేంత వరకు ట్యాపింగ్ చేయాలి. ఓకే, నేను మేకప్ది సంబంధించి ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో చేసినప్పుడు మీరు చూద్దరు కానీ. అండ్ ఇది మేకప్ ప్రోడక్ట్స్ ఏంటంటే నార్మల్ బ్రీఫ్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అండ్ మేకప్ చేసేటప్పుడు ఏది ఫస్ట్ వాడాలి అనేది ఆ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేసి మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రో పర్ఫెక్ట్ కాంపాక్ట్ పౌడర్. మనకి ఈ కాంపాక్ట్ పౌడర్ అంటే మేకప్ పౌడర్. మేకప్ పౌడర్ అనేది 4 టైప్స్లో మనకు ఉన్నాయి, 4 షేడ్స్. ఓకే, అండ్ ఇదేంటంటే విటమిన్ ఈ, ఆల్మండ్ ఆయిల్, లైట్ వెయిట్, నియాసినమైడ్. అంటే ఈ ప్రోడక్ట్లో ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉన్నవి. అండ్ అబ్జర్వ్స్ ఫర్ అప్ టు 16 అవర్స్ వరకు ఇది స్కిన్లో అలాగే ఉంటుంది. స్కిన్ని ఎలాంటి డ్యామేజ్ చేయకుండా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫేస్ మీద మనం మేకప్ వేసిన తర్వాత, మన ప్రొడక్ట్స్ మేకప్ వేసిన తర్వాత ఈ రోజు కంటే రేపే ఫేస్ ఎక్కువగా గ్లోగా ఉంటుంది మేకప్ రిమూవ్ చేసిన తర్వాత. అండ్ నేను ఆల్రెడీ ప్రాక్టికల్గా ట్రై చేశాను, ఫేస్ మీద ఇంకా ఇంకా గ్లో పెరిగింది నెక్స్ట్ డే మార్నింగ్కి ఫేస్ క్లీన్ చేసిన తర్వాత. ఓకే, అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి లాంగ్ లాస్టింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే విటమిన్ ఈ అనేది మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో SPF 10 ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఇది మనము బాగా బ్లెండ్ చేసుకుంటే మన ఫేస్ అనేది లైట్ వెయిట్ ఫార్ములాతో బ్లెండ్ అయి ఉంటుంది. ఓకే, కన్సీలర్ అనేది కరెక్ట్లీ ఫ్రీ అండ్ మినరల్ ఆయిల్ ఫ్రీ. కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట కన్సీలర్ తర్వాత ఈ కాంపాక్ట్ అనేది మనం అప్లై చేయడం వల్ల. దీని MRP ఏంటి, 685. ఓకే, ఇలా ఇది కూడా చూడండి, ఇక్కడ ఇన్స్టాంట్ బ్రైట్నింగ్ అని 004 ఉంది కదా, ఇది 001 అండ్ 004 ఒకే స్కిన్ టోన్కి ఇవ్వచ్చు. లేకపోతే మనము వేరే స్కిన్ టోన్ వాళ్ళకి ఇచ్చినా కానీ అంత అనిపించదు, మీడియం స్కిన్ వాళ్ళకి ఇవ్వచ్చు. డార్క్ స్కిన్ వాళ్ళకి ఇది నార్మల్గా బాడీ టాల్క్ పౌడర్ ఉంటుంది కదా, అలా అనిపిస్తుంటుంది కొంతమందికి. ఓకే, కొంతమందికి 003 స్కిన్ టోన్ వాళ్ళకి 004 ఇవ్వకూడదు. ఓకే, డార్క్ స్కిన్ వాళ్ళకి 003 వాళ్ళకి ఇవ్వకూడదు. అండ్ దీంట్లో మేకప్ ప్రో మిక్స్ లూజ్ పౌడర్ అంటే ఇదండి, మనకి లూజ్ పౌడర్ కూడా మేకప్ పౌడర్ అనేది దొరుకుతుంది వేస్టేజ్ దాంట్లో. ఓకే, అండ్ ఇది కూడా పర్ఫెక్ట్లీ ఫెయిర్ ఫర్ ఆల్ స్కిన్. నెక్స్ట్ మనకి దీంట్లో సింధూర్, ఇందాక చెప్పాను కదా, సింధూర్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఒకటి రెడ్ ఒకటి, ఇంకోటి మెరూన్ ఒకటి. సింధూర్ మాస్టర్ ఆఫ్ మెలైన్ సింధూర్. ఈ సింధూర్ ఏంటి అంటే ఇది కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, మీరెంత తుడిపినా పోదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో కూడా స్కిన్ ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది, స్కిన్కి ఎలాంటి డ్యామేజెస్ ఉండదు. అండ్ మ్యాట్ ఫినిష్ అనేది ఉంటుంది.
మ్యాట్ ప్రోడక్ట్ అని బయట మనకి ఎక్కువగా మేకప్స్ వేసేటప్పుడు చెప్తూ ఉంటారు. మీ ఇంట్లో ఫంక్షన్స్‌లో ఎప్పుడో ఒకప్పుడు మేకప్స్ వేయించుకుంటారు కదా! సో, వాటిల్లో మ్యాట్ ఫినిష్ అనేది కూడా దీంట్లో యాడ్ అయ్యి ఉంటది. లాంగ్ లాస్టింగ్ కలరు. సో, ఇది మనకి ట్రెడిషనల్ లుక్ అనేది ఇస్తుంది. అండ్ స్విచ్ టు ద మోడ్రన్ అప్లికేషన్. మోడ్రన్ అప్లికేషన్ ద్వారా ఇది అప్లై అవుతుంది. ఇన్ఫ్యూజెస్ ద గుడ్‌నెస్ ఆఫ్ విటమిన్ ఇ. గుడ్‌నెస్ అనేది ఎక్కువుంటుంది. విటమిన్ ఇ అనేది ఎక్కువుంటుంది. అండ్ ఆల్మండ్ అనేది కూడా యాడ్ అయ్యి ఉంటది. నెక్స్ట్ దీని ప్రైస్ వచ్చేసరికి 485. ఓకే. నెక్స్ట్ ఇది 3 ప్లేట్స్‌లో 3 ఇన్ 1 ఫేస్ ప్లేట్ అంటే బ్లష్, కాంటోరు అనేవి యాడ్ అయ్యి ఉంటాయి. అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసరికి మేకప్ రిమూవర్. ఈ మేకప్ రిమూవర్ ఏంటంటే మేకప్ వేసుకున్న తర్వాత ఫేస్ క్లీన్ చేసుకోవడానికి, ఫేస్ మీద ఉన్న మేకప్ రిమూవ్ చేయడానికి ఈ ప్రోడక్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. స్కిన్ అనేది ఎలాంటి డ్యామేజ్ లేకుండా ప్లస్ వాటర్ ప్రూఫ్ అనమాట. స్కిన్ ఏ విధంగా డ్యామేజ్ చేయకుండా ఈ ప్రోడక్ట్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇవి లైనరు, తర్వాత మస్కారా. ఇది ఇక్కడ బ్రష్ టైప్లో ఉంది కదా, అది మస్కారా, పక్కన ఉన్నది లైనర్. ఓకే. ఒకటి లిక్విడ్ బేస్ ఉంటుంది, ఇంకోటి నార్మల్గా సాలిడ్ టైప్లో ఉంటుంది. కాజల్ కానీ మస్కారా కానీ ఐలైనర్ కానీ లైనర్ కానీ కాజల్ కానీ లేకపోతే పెన్ టైప్ ఆర్ పెన్సిల్ టైప్ ఐలైనర్ కానీ ఈ ప్రోడక్ట్స్ ఏంటి అంటే మనకి వాడిన తర్వాత కళ్ళకి కూల్నెస్ ఇస్తుంది. అండ్ కొంతమంది కాటు పెట్టగానే వాటర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఇవి పెట్టుకున్నప్పుడు అలా ఏమీ ఉండదు. ప్లస్ ఐ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కెమికల్ బేస్ కాదు కాబట్టి ఐ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. న్యాచురల్గా ఉంటుంది. అండ్ కళ్ళు మంటలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కంట్రోల్ అవుతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాటర్ ప్రూఫ్. ఇవి ప్రొడక్ట్స్ అనేవి వాటర్ ప్రూఫ్. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనము ఎంత రబ్ చేసినా ప్రోడక్ట్ అనేది రిమూవ్ అవ్వదు ఫేస్ మీద. అండ్ మస్కారా ఎందుకంటే మన కళ్ళ మీద ల్యాష్ని కొంతమందికి పల్చగా ఉంటుంది, అది మనకి బాగా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి బాగా కనిపించడానికి ఈ మస్కారా అనేది మనం యూజ్ చేస్తాం. ఐలైనర్ అనేది కళ్ళ మీద వేస్తాం కదా, ఐ మీన్ కనురెప్ప మీద. సో ఇలా ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్కలాగా ఉంటాయి. మనము ఇది చెప్పుకునే దానికంటే మనము డైరెక్ట్గా ఎక్స్పెరిమెంటల్గా చేసి చూడడం వేరు, ఇలా చెప్పుకోవడం వేరు. ఓకే. ఈ కాజల్ కానీ లైనర్ కానీ ఏవైనా సరే మనం మేకప్ ప్రోడక్ట్స్ ఇంకొకటి ఈ షేడ్స్ ఉన్నాయి కదా, ఇవి లిప్స్టిక్ షేడ్స్. ఇవన్నీ 3 in 1 4 in 1 వస్తుంటాయి. ఓకే. ఇవి కూడా కొన్ని గ్లాసీ ఎఫెక్ట్గా ఉంటాయి, కొన్ని నార్మల్గా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ లిప్స్టిక్లో ఇవి ఒక షేడ్, ఇవి కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ఇవి మనకి ఎన్ని షేడ్స్ ఉన్నాయి? 5 షేడ్స్ ఉన్నాయి. సో ఏ ప్రోడక్ట్ అయినా మనది. అండ్ ఇవి చూసారా లిప్స్టిక్, ఈ లిప్స్టిక్ ఏంటి అంటే లిక్విడ్ టైప్ అన్నమాట. ఈ లిక్విడ్ టైప్ లిప్స్టిక్ ఏం చేస్తుందంటే మన స్కిన్, ఐ మీన్ లిప్స్ మీద ఉన్న స్కిన్ని ఏదైనా డ్యామేజెస్ ఉన్నా కానీ దాన్ని కవర్ చేస్తుంది. అండ్ స్కిన్ మీద, ఐ మీన్ లిప్స్ స్కిన్ అనేది డార్క్గా ఉన్నప్పుడు ఈ లిప్స్టిక్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ ఎలా గ్లోగా కనిపిస్తుందో, అండ్ మన స్కిన్ ఫార్ములా 9 ప్రోడక్ట్ వాడినప్పుడు ఈ మెస్టర్ ఆఫ్ మెలైన్
లిప్స్టిక్ అనేది ఏం చేస్తుందంటే ఆ లిప్స్ అనేది కొంచెం గ్లోగా కనిపించడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది లిప్ బామ్ వేసిన తర్వాతే మనము లిప్స్టిక్ అనేది వేయాలి లిప్స్కి. అండ్ వీటిల్లో షేడ్స్ ఎన్ని షేడ్స్ ఉన్నాయి, మనకి ఎన్ని షేడ్స్ కావాలంటే అన్ని షేడ్స్ ఉన్నాయి. ఇవి మనము డైరెక్ట్గా డిఎల్సిపిలో చూసి తీసుకోవచ్చు. ఓకే, కొంతమంది ఏంటంటే డిఎల్సిపిలో ఓపెన్గా పెట్టరు బ్యూటీ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయని. సో వాళ్ళని మనము అడగాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోని నెయిల్ పాలిష్ వెలనోలో మిస్టర్ ఆఫ్ మెలైన్లో నెయిల్ పాలిషెస్. మనకి ఇవన్నీ షేడ్సే. ఒకటి ఈ నెయిల్ పాలిష్ వల్ల యూజెస్ ఏంటి అంటే, ఫస్ట్ మన నెయిల్ అనేది డ్యామేజ్ అవ్వదు. బయట ప్రొడక్ట్స్ వాడినప్పుడు నెయిల్ పాలిష్ వేసి 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 నెయిల్ అనేది స్మూత్గా ఉండేది కూడా హార్డ్గా అయిపోయి దాని మీద ఉన్న నెయిల్ షేప్ అనేది లేసిపోయినట్టు, అంటే ఘాట్లు ఘాట్లుగా కనిపిస్తూ ఉంటాయి ఆ నెయిల్స్. సో అలా ఏమీ ఫామ్ అవ్వకుండా మన నెయిల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ నెయిల్ పాలిష్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నెయిల్ అనేది రఫ్గా అవ్వకుండా స్మూత్గా అవుతుంది. ప్లస్ కొలాజన్, నెయిల్స్లో కూడా మనకి కొలాజన్ ఉంటుంది. ఆ కొలాజన్ని కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసిద్ది. బయట ప్రొడక్ట్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఆ కొలాజన్ అనేది రిమూవ్ అయిపోయి నెయిల్స్ అనేవి కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి ఉంటాయి. ఓకే, అండ్ దీనివల్ల యూజెస్ ఏంటి అంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ప్లస్ బాగా గ్లోగా ఉంటుంది. అండ్ స్కిన్ నెయిల్కి అనేది ఎలాంటి డ్యామేజెస్ లేకుండా మనం ప్రొటెక్ట్ చేయడానికి ఈ నెయిల్ పాలిష్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ యూవీ ఫిల్టర్స్ నుంచి కూడా మనకి ఈ ప్రోడక్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇంకొక 2 షేడ్స్ నెయిల్ పాలిష్లో. ఇదొక రిమూవర్ కూడా మనకి ఉంది, ఇలా బాటిల్ షేప్లో వస్తుంది. ఓకే, ఇది కూడా మన నెయిల్స్ని బాగా క్లీన్ చేస్తాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నెయిల్ పాలిష్ రిమూవ్ చేసేటప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే మన నెయిల్స్ అని డ్యామేజ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా, మన నెయిల్ పాలిష్ వాడిన తర్వాత అలా ఏమి ఉండదు. అండ్ ఇది వాడేటప్పుడు స్కిన్లోకి అబ్జర్వ్ అవుతుంది కదా, కొంతమందికి ఏంటంటే రియాక్షన్ వస్తుంటుంది నెయిల్ రిమూవర్ వల్ల. సో ఈ ప్రోడక్ట్ నెయిల్ రిమూవర్ వాడడం వల్ల ఎలాంటి రియాక్షన్ అనేది ఉండదు అండ్ స్కిన్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్ అయితే కాదు. ఓకే, ఈ ప్రోడక్ట్లో ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే విటమిన్ ఇ అండ్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్. ఇవి 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఓకే, నెక్స్ట్ బ్రషెస్, మేకప్ బ్రషెస్ ఇవి 3 ఉన్నాయి. ఒకటి పౌడర్ బ్రష్, ఐ షాడో బ్రష్, తర్వాత లిప్ ఫిల్లర్ అండ్ లైనర్ ఫిల్లర్. లిప్ ఫిల్లర్ అంటే లిప్స్టిక్ వేయడానికి, ప్లస్ లైనర్ ఫిల్లర్ అంటే లైనర్, మనం ఇప్పుడు ఇందాక చూసాం కదా లైనర్, ఐలైనర్ వేయడానికి. అండ్ ఇదిగోండి వెలనో లిప్ బామ్. ఈ లిప్ బామ్ వాడడం వల్ల రెగ్యులర్గా మనం ఈ లిప్ బామ్ వాడడం వల్ల లిప్స్ అనేవి హెల్తీగా ఉంటాయి, స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వదు. అండ్ లిప్స్ కొంతమందికి డార్క్గా ఉంటుంది, ఆ డార్క్నెస్ని కూడా కంట్రోల్ చేయడానికి ఈ వెలనో లిప్ బామ్ అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, స్కిన్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఈ ప్రోడక్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. మాయిశ్చరైజర్, ఎక్కువగా మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుంది. కొంతమంది బాగా డ్రై అయిపోయి పగుళ్ళు వస్తుంటాయి లిప్స్, ఆ పగుల్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ వెలనో లిప్ బామ్. సో నెక్స్ట్ వచ్చేసరికి వెలనోలో లిప్స్టిక్స్. ఇందాక మిస్టర్ ఆఫ్ మెలన్లో లిప్స్టిక్ చూసాం కదా, ఈ వెలనోలో లిప్స్టిక్స్ ఏంటంటే ఇవి నార్మల్గా ఉంటాయి అన్నమాట. లాంగ్ లాస్టింగ్ వేర్ అంతగా ఉండదు, జస్ట్ ఒక హాఫ్ డే ఉంటుంది. కానీ ప్రోడక్ట్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది మనం మిస్టర్ ఆఫ్ మెలైన్తో కంపేర్ చేసుకుంటే. అండ్ నెక్స్ట్ కాంపాక్ట్, ఇదో కాంపాక్ట్. దీంట్లో కూడా మనకి ఎన్ని షేడ్స్ ఉన్నాయి, 3 షేడ్స్ ఉన్నాయి.
ఓకేనా. ఇది కూడా లాంగ్ లాస్టింగ్ కవరేజ్ అని ఇచ్చాడు అండ్ మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చాడు. అల్ట్రా లైట్ వెయిటింగ్ ఫార్ములా. సో లైట్ వెయిటింగ్ ఫార్ములా, లాంగ్ లాస్టింగ్ కవరేజ్. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో కూడా మనకి వెరనోలో కూడా లైనర్ ఉంది, ఐ లైనర్. నెక్స్ట్ నెయిల్ పాలిష్. మనకి వెలనోలో ఇప్పుడు మనము మెస్ట్ ఆఫ్ మెలైన్లో ప్రోడక్ట్ ఐ మీన్ నెయిల్ పాలిష్ అనేది పర్చేజ్ చేయడం కాస్ట్ ఎక్కువ అనిపిస్తే మనము వెలనోలో కూడా తీసుకోవచ్చు. ఈ వెలనో ప్రోడక్ట్ ఏమవుతుందంటే ఇది కూడా హెల్తీ ప్రోడక్టే, మన స్కిన్ని ఐ మీన్ మన నెయిల్ని ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉంచుతుంది. ఓకే, ఇవి మన మేకప్ ప్రోడక్ట్స్. వెస్టేజ్లో ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయో మేకప్ ప్రోడక్ట్స్ మీ అందరికీ ఒక ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను. ఓకే, సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన ప్రోడక్ట్స్కి బయట ప్రోడక్ట్స్కి ఎంత వేరియేషన్ ఉంది అనేది. ఓకే, బయట ప్రోడక్ట్స్కి మన ప్రోడక్ట్స్ వేరియేషన్ ఏంటంటే, ఫస్ట్ మేకప్ ప్రోడక్ట్ అనగానే మేకప్ ప్రోడక్ట్ కొనేటప్పుడు ప్రైస్ తగ్గుతుంది, నెక్స్ట్ మంత్లో మనకి క్యాష్ బ్యాక్ ఉంటుంది, అండ్ ప్రోడక్ట్ కొన్న తర్వాత ఆఫర్ జోన్లో మనకి ఏదో ఒకటి కంపెనీ వాడు ఇస్తూనే ఉంటాడు. 3800 కానీ 3200 కానీ ప్రోడక్ట్ కొంటే లేదా రీపర్చేస్ చేసి ఉంటే ఆ ప్రోడక్ట్స్కి మనకి అంబ్రెల్లా కానీ లేకపోతే బెడ్షీట్స్ అని లేకపోతే గ్లాసెస్ అని లేకపోతే కెటిల్స్ అని ఏదో ఒకటి ఆఫర్ కింద మనకి ఇస్తూ ఉంటాడు. అండ్ కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్ కన్నా మన ప్రోడక్ట్స్ అనేవి చాలా చాలా బెటర్. అండ్ నేను కూడా అప్పుడప్పుడు మన మేకప్స్ వేస్తూ ఉంటాను. అండ్ ఎప్పుడైనా సరే ఏ ప్రోడక్ట్ అయినా నా మీద ప్రాక్టికల్గా చేసిన తర్వాతే రిజల్ట్ వచ్చిన తర్వాతే నేను వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నేను ఎప్పటికప్పుడు కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా వచ్చినా అవి ట్రై చేసిన తర్వాతే మిగతా వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. పిఎస్ఆర్ గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ ఇంకొక విషయం, నేను రీసెంట్గా మావి కొలుపులు అవన్నీ జరిగాయి, వాటి వల్ల నేను జూమ్ సెషన్కి తొందరగా అటెండ్ అవ్వలేదు. నిన్నటి నుంచే జూమ్ సెషన్స్కి స్టార్ట్ అయ్యాను. సో సారీ ఫర్ ద డిలే. ఇక నుంచి మార్నింగ్ సెషన్లో ఎప్పుడు మీకు జూమ్ సెషన్ కావాలి అన్నా నేను జూమ్ సెషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, మార్నింగ్ టైం ఆర్ ఈవినింగ్ టైం. ఓకేనా. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం గారు, మంచి మాట్లాడారు. మళ్ళీ ఆపర్చునిటీ ఎప్పుడైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అన్నారా, చాలా సంతోషం. సో మీ టైం మళ్ళీ మేము వినియోగించుకుంటామని కోరుకుంటున్నాం. చాలా చక్కగా వివరించారు మేడం. మై నేమ్ ఇస్ సత్యనారాయణ, పిఎస్ఆర్ డౌన్ లైన్. సో అవగానే జూమ్ సెషన్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ మీకు చాలా థ్యాంక్ యూ మేడం. చాలా ఆల్రెడీ ఇది సెకండ్ సెషన్ మేడం. మా టీంకి మీరు ఫస్ట్ ఒక టైం ఇచ్చారు, చాలా రోజులు అవుతుంది, మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చాలా మంచిగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, విడమర్చి చాలా చక్కగా దేనికి దానికి సంబంధించి ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, వాడుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, బయట ప్రొడక్ట్ వల్ల మన ప్రొడక్ట్ కి డిఫరెన్స్ ఏంటి, చాలా చక్కగా వివరించారు. చాలా అర్థమైంది అనుకుంటా, అందరికీ అర్థమయ్యే రీతిలోగా ఉంది. ఇంకా అర్థం కాకపోతే మనం చేసేది ఏమీ లేదు మేడం. సో థ్యాంక్ యూ ప్రత్యూష మేడం గారు. అలాగే ఫీడ్బ్యాక్ కొద్దిగా తీసుకోవచ్చా మేడం? ఓకే సార్, తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. ప్రత్యూష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పావు. యాక్చువల్ గా నా ఫోన్ నైట్ అంతా ఛార్జింగ్ లేదులే. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మన వాళ్ళందరికీ ఉపయోగపడింది ఉంటది. సో ఇంకేదైనా డౌట్ ఉంటే మళ్ళీ అగైన్ అడుగుతారు. ఒకసారితో అర్థం కాదు, ఎందుకంటే మనం వాడే క్రమంలో ఒక్కొక్క పాయింట్ మనకు అర్థమవుతా ఉంటది తెలుసుకుంటూ ఉంటే. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ చాలా బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. మన కంపెనీ కూడా అదే హైలైట్ చేస్తుంది. ఫస్ట్ హెల్త్ కేర్, అలాగే అగ్రి, దెన్ బ్యూటీ. ఇవి మనకి రెగ్యులర్ గా అయ్యే బిజినెస్ కేటగిరీస్ లో ఈ ఒక ప్రోడక్ట్స్ కాబట్టి ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేయండి మేడం చెప్పినట్టు. ఎందుకంటే పర్టికులర్ గా లేడీస్ కి చాలా ఇష్టం బ్యూటీ ప్రొడక్ట్స్. మన దగ్గర అట్లాంటివి కంప్లీట్ న్యాచురల్
అంటే నో సైడ్ ఎఫెక్ట్. బయట మనం చాలా తక్కువ రేటుకి వస్తున్నాయని నెయిల్ పాలిష్లు కానీ, కాజల్స్ కానీ, అట్లనే ఫేస్ క్రీమ్స్ కానీ వాడుతూ ఉంటాం. సో దాని వల్ల మనకి చాలా రకాల డ్యామేజ్ జరుగుతుంది. అట్లాగే ఇంటర్నల్ గా కూడా కొంతమందికి క్యాన్సర్స్ కానీ ఇట్లా స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ వెస్టేజ్ కంపెనీ కంప్లీట్లీ న్యాచురల్ అండ్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ. సో ప్రత్యూష చెప్పినట్టు ఇవన్నీ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. దెన్ మనం యూజ్ చేస్తే గనక చాలా మందికి ప్రమోట్ చేయగలుగుతాం. అవును సార్. సో అది మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ ప్రత్యూష, చాలా మంచి విషయాలు మన వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం గారు. నేను పొన్నూరు నుంచి రామ సుబ్బారావు గారిని. రాత్రి మీరు అడిగేయడంగానే ఏమంటే మాకు జూమ్ సెషన్ ఇచ్చారు. ఇదంతా మాకు ప్రొడక్ట్ కింగ్ పిఎస్ఆర్ గురువు గారి వల్ల. థ్యాంక్ యూ మేడం గారు. మీ ద్వారా కూడా పొన్నూరులో ఒక రెండు రిజల్ట్ చూసాము. ఇంకా అదే విధంగా అందుగా లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్లు అన్ని మా టీమ్ లో వాడుతూనే ఉన్నారు. ఇంకా చాలా మంది ప్రమోటింగ్ చేసే అవకాశం మీ ద్వారా మాకు జరుగుతుంది. వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం గారు. మా లైఫ్ లైన్స్ అందరికీ, మా సత్యనారాయణ జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ మోటివేషన్ ఉన్నందుకు ప్రతి ఒక్కరికి చాలా మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం గారు. నా పేరు అప్పలశ్వర పాతపురం అండి. మేడం గారు, హలో సార్ చెప్పండి సార్. మేడం గారు, ఇప్పుడు ఏజ్ పేషెంట్స్ కి ఫేస్ మచ్చలు మొత్తం ముఖం మొత్తం వచ్చింది మేడం గారు. దాన్ని నేను ఒకసారి రాసుకుంటానని ఒకసారి చెప్తారా? అంటే మచ్చలు అంటే ఎలా ఉన్నాయి సార్ ఫేస్ అవి మొత్తం పొక్కుల్లాగా వచ్చాయి మేడం గారు. ముఖం చుట్టూ రేఖముంది, రెండు పక్కలు ఉన్నాయి సార్. మచ్చలు అంటే కొంతమంది తెల్ల పొర లాగా ఉంటుంది, లేకపోతే కొంతమంది పింపుల్స్ లాగా ఉంటాయి, పింపుల్స్ మచ్చలు ఉంటాయి, లేకపోతే కొంతమందికి పిగ్మెంటేషన్ లా ఉంటాయి. అలా ఉంటాయి సార్. సో దాన్ని బట్టి నేను చెప్పగలను, చూసి చెప్పగలను. ఏదైనా ఫోటో ఉంటే పంపిస్తారా నాకు? సరే మేడం గారు, ఎంత వేరే చోట ఉన్నారో తీసుకుంటాను. సరే, ఓకే సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా చెప్పేవారు. ఇంకా చెప్పారు మేడం. గురువు గారు, మీకు తెలియపోయిన డైరెక్ట్ గా ఆమె అక్కడ ప్రాబ్లం ఉన్న వాళ్ళ చేత మీరు చెప్పించారంటే డైరెక్ట్ గా ఇంకా మేడం గారు బాగా ఫాలో అవుతారు. మీకు ఇంకా ఈజీ అయింది సార్. ఇప్పుడు అది ఎలా దూరం ఉన్నారు, ఇప్పుడు స్టూడెంట్స్ కొన్నాడు. మీకు అవకాశం ఉన్నప్పుడు నెంబర్ తీసుకొని బాగా చేస్తారు. ఓకే మేడం. ఓకే సార్. స్టూడెంట్స్ కదా, కాలేజీలో ఉన్నారు. పర్లేదు సార్. వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు ఫోటో తీసుకొని పంపించమని చెప్పండి. దాన్ని బట్టి మనం ప్రొడక్ట్స్ చెప్తాం. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. నెక్స్ట్ డియర్ లీడర్స్, మేడం గారు చెప్పారు కదా, మీకు ఏం అర్థమైంది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం, చాలా ఎక్సలెంట్ గా ఏదైతే ప్రొఫెషనల్ ట్రైనర్ గా చెప్పారు మేడం. సూపర్ గా బ్యూటీ ప్రొడక్ట్స్ థ్యాంక్ యూ. చాలా బాగుంది. డీప్ క్లీన్జింగ్ ఆయిల్ అనేది ఒకటే వాడుకోవచ్చా మేడం? మనం అది ఫేస్ వాష్ లాగా ఉదయం సాయంత్రం వాడుకోవచ్చు. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి ఆర్మ్స్ దగ్గర కానీ, లేకపోతే ఎక్కడైనా ఫేస్ మీద కానీ, లేకపోతే హ్యాండ్స్ మీద కానీ మనకి ట్యాన్ ఎక్కువ ఉంది అనుకోండి, బాగా నల్లగా కనిపించిన ఆ ఏరియాస్ లో కూడా మనం వాడుకోవచ్చు. ఓకే, సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు ఎప్పుడప్పుడు సెషన్స్ ఇస్తా ఉంటే ఇంకా నాలెడ్జ్ వస్తుంది మాకు. ఎందుకంటే బ్యూటీ ప్రొడక్ట్స్ మీద అంత పెద్ద నాలెడ్జ్ లేదు. ఎక్కువ మందికి మేము ప్రమోట్ చేయగలుగుతాం మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ. నేను ఖచ్చితంగా ఇస్తాను సార్ జూమ్ సెషన్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దత్తు సార్. అలాగే డియర్ లీడర్స్, ఇంకా మేడం గారు చాలా విషయాలు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే దత్తు సార్ చెప్పినట్టు ఎవరికి బ్యూటీ మీద ఎవరికి అవగాహన లేదు. గుడ్ మార్నింగ్ సార్. అందుకు ఒకసారి మీకేం అర్థమైంది అది చెప్పండి, లేదు మీకేమైనా డౌట్ ఉన్నా కూడా అడగండి. మేడం గారు చెప్పడానికి రెడీ. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు నారాయణ. బ్యూటీ కేర్ గురించి బాగా వివరించి చెప్పారు సార్. అది మనమంటే తెలుసు కానీ, ప్రోడక్ట్ల గురించి తెలుసు కానీ అవి మనం ఎవరికి ఇంకా బయటికి
మూవ్ చేయలేదు. అవి దాని గురించి తెలియదు కనుక మీరు ఇప్పుడు Okay, అది నీట్‌గా దాని గురించి చెప్పారు మేడం. ఇక్కడ తెలుసుకున్నాం కాబట్టి రాసుకున్నాం. మనం కూడా యూజ్ చేయడానికి ప్రయత్నిస్తాం సార్ మేడం గారు. అందరికున్న ఓకే సార్. చెప్పాలని కోరుకుంటాం ఖచ్చితంగా సార్. వాడండి. ఇప్పుడు ఓకే సార్. ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా ప్రొడక్ట్ వాడాలి అని రూల్ లేదు. మన స్కిన్ హెల్తీగా ఉండాలి అన్నా గానీ మనం ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు. ఏం కాదు. మేడం అంటే ప్రొడక్ట్‌లు అంటే బ్యూటీకి తెలుసు. కానీ వాడడానికి ఎలాగ వాడాలనేసి దానికి తెలీదు. ఓకే. అవి ఎప్పుడు ఇంక యూజ్ చేయలేదు. ఓకే. ఇకన యూజ్ చే సార్ ఎప్పుడు ఒకవేళ మీకు వాడాలి అనిపిస్తే ఒకసారి నాకు కాల్ చేయండి. ఏ ప్రొడక్ట్ ఎలా వాడాలి అనేది నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మేడం ఫోన్ నెంబర్ ఉంది. ఓకే సార్. 630 155 9868. మేడం గారి నెంబర్ కూడా నేను గ్రూప్ లో కూడా పెడతానండి. నేను మేడం గారు ఇచ్చారు, నేను పెట్టేస్తాను కదా. మా గురువు గారు ఇచ్చిన బిఎస్ఆర్ గ్రూపులు 2 గ్రూపులు ఉన్నాయి, దాంట్లో పెట్టేస్తాను నెంబర్. ఓకే మేడం, మిమ్మల్ని అడుగుదాం, మీరే పెట్టమన్నారే, పెట్టేస్తాం రేపు. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ డియర్ లీడర్స్, ఎందుకు కామ్గా ఉన్నారు? 61 మంది ఉన్నారు కదా, అందరికి అర్థమైందా? గుడ్ మార్నింగ్ మేడం. అదేనా చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నా పేరు శ్రావణి మేడం, నడిపారం నుంచి మాట్లాడుతున్నాను. బ్యూటీ ప్రొడక్ట్ గురించి నాకు అసలు ఇంతగా తెలియదు సార్ మేడం. ఓన్లీ ఫెయిర్నెస్ క్రీమ్ గురించే తెలియదు. ఈరోజు బాగా అర్థమైంది, నీట్గా క్లారిటీగా ఏ ప్రొడక్ట్ ఎలా వాడాలి, దేనికి వాడాలి నాకు బాగా అర్థమైంది. చాలా నీట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. మా టీంలో వాళ్ళందరికీ నేను చెప్తాను మేడం. మేడం సజెస్ట్ చేయండి, ప్లస్ మీ పాయింట్స్ కలుస్తాయి. ఓకే. ఇంకో విషయం ఏంటంటే మీకు ఇన్కమ్ సోర్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే మేడం, చాలా నీట్ గా చెప్పారు మేడం. ఒక్కో ప్రొడక్ట్ ఎలా వాడాలి ఏంటి అనేది నాకు చాలా బాగా అర్థమైంది, రాస్తున్నాను కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంత వస్తున్నాడు మేడం. గుడ్ మార్నింగ్ మేడం, పార్వతపురం చిన్నగాసిను. గుడ్ మార్నింగ్ సార్. అదే మేడం, ఇప్పుడు ఈ బ్యూటీ కేర్ గురించి బాగా వివరమడిచి చెప్పారు మేడం. అంటే ఒక ఆమెకి ఫేస్ మొత్తం బ్లాక్ అయిపోయింది మేడం. అంటే ఆవిడకి ఏటి వాడాలి మేడం? ఫేస్ మొత్తం ఉందండి? ఫేస్ మొత్తం బ్లాక్ అయిపోయింది మేడం. అంటే ఆమె కొద్దిగా ఆమె బాగా వైట్ గా ఉంటారు, కానీ ఫేస్ అయితే టోటల్ బ్లాక్ అయిపోయింది. కాకపోతే దీని గురించి తెలియదు కాబట్టి వాళ్ళకి మేము అడగలేదు మేడం. ఓకే సార్. ఓకే. అంటే మంగు మచ్చలు అలా ఏం లేదు కదా? లేదు మేడం, టోటల్ బ్లాక్ అయిపోయింది. ఓకే. ఓన్లీ ఫేసే. ఓకే. వాళ్ళకి మనం ఏమి ఇస్తామంటే మనము క్లెన్జర్ టోనర్ అని ఒకటి ఉంటుంది సార్. మేడం. ఏజూర్ క్లెన్జర్ అండ్ టోనర్ పేరు రాసుకోండి మేడం. అదొకటి. అదేంటంటే ఫేస్ వాష్ లాగా మనం యూజ్ చేయొచ్చు మార్నింగ్ ఈవినింగ్. ఓకే. ఓకే మేడం. నెక్స్ట్ ఇంకోటి, మనము ఇప్పుడు నేను చెప్పాను కదా యూత్ ఎలిక్సర్. యూత్ ఎలిక్సర్ ఆ డెల్ స్కిన్ టోన్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఓకే మేడం. తర్వాత విటమిన్ సి సీరం. మేడం. విటమిన్ సి సీరం. ఓకే మేడం. అంటే మీ నెంబర్ గ్రూప్ లో షేర్ చేశారు కాబట్టి అది ఏది తీసుకోవాలో మీ దగ్గర అడిగేసి మేము తీసుకుంటాం మేడం టాక్ పాయింట్కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే రాసుకోవడానికి మనకి అది చదువు లేదు మేడం మామూలుగా. ఓకే సార్, పర్లేదు, మీరు ఫోన్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ప్రత్యూష మేడం, నేను ఆంజనేయులు అండి. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు
మనం స్కిన్ ఫార్ములా 9, 40 ఉన్నాయి కదా! ఇప్పుడు అవి అవును సార్. ఇచ్చినప్పుడు ఇంకా లోన మన ప్రొడక్ట్స్ అని ఇవ్వాలా? అవసరం లేదా? ఒక్క నిమిషం మళ్ళీ చెప్పరా? స్కిన్ మనం స్కిన్ 9, 40 అయన్నీ స్కిన్ ఇస్తున్నాం కదా! మరి లోన అవును సార్. ప్రొడక్ట్స్ ఏమైనా ఇవ్వాలా? అవసరం లేదా? ఇయ్యే సరిపోతాయా? వాటితో పాటు అంటే ఇప్పుడు మనం స్కిన్ ఫార్ములా 9లో మనము ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి ఒక్కొక్కటి ఇస్తాం గదా! బ్రైట్నింగ్ అవును. ట్రీట్మెంట్ అంటే మంగు మచ్చలకి. ఓకే. యూత్ ఎరేజర్ ఏంటంటే సాగిన్ స్కిన్ వాళ్ళకి, ఫ్రైన్ లైన్స్ వాళ్ళకి వీటికి ఇస్తుంటాం గదా! వీటితో పాటు మనం ఏమి ఇస్తామంటే ఫేస్ వాష్ కానీ, క్లెన్జింగ్ గానీ ఇవ్వచ్చు. అండ్ ఇంకొకటి విటమిన్ సి సీరమ్ ఇవ్వచ్చు. అది అండ్ కాదు. చెప్పండి. చెప్పండి. మీరు చెప్పండి. ఇప్పుడు మనకి స్కిన్‌లో ఇప్పుడు మనం ఈ పిగ్మెంటేషన్ ఉంది గదా! మంగు మచ్చలు. వాటికి ఏం చేస్తామంటే స్కిన్ ప్రొడక్ట్స్‌తో పాటు మనము ఇవి ఇస్తాము. శతావారి మ్యాక్స్, గ్యానోడర్మా, ఐరన్ ఫోలిక్, టాక్సిక్లీను, ఎలోవీరా, ఆమ్లా ఇలాంటివి మనం సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాము. ఓకే. ఇప్పుడు మనకి ఇవి ఇది ఉంది కదా! ఐ మీన్ సాగిన్ స్కిన్, ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ అని. ఈ స్కిన్ యూత్ ఎలెక్సర్‌తో పాటు మనము ఏ ప్రొడక్ట్ ఇవ్వాల్సిన పని లేదు. హెల్త్ ప్రొడక్ట్. ఓకే. ఓకే. కొన్నిట్లకే మనం ఆ ప్రొడక్ట్స్ సప్లిమెంట్స్ అనేవి యాడ్ చేస్తాము. మిగతా వాటికి మనం యాడ్ చెయ్యం. ఓకే. ఇంకో డౌట్ మేడం. ఇప్పుడు సార్. ఒకతనికి ముక్కు మీద చిన్నప్పుడు నుంచి అటు లెఫ్ట్ నుంచి అడికి చిన్నగుంది. ఇప్పుడు అతనికి 28 ఇయర్స్. కొంచెం పెద్దదయింది. డాక్టర్ దగ్గరికెళ్ళానండి ఇది తగ్గదని అన్నాడు ఒక డాక్టర్. నా అంటే డౌట్ ఎలా ఏంటంటే సార్ ఫేస్ మీద? ముక్కు మధ్యలో లెఫ్ట్ నుంచి రైట్ వరకు సారుంది చిన్నప్పుడు. ఆహా! పెద్దగా ఓకే. ఇప్పుడు 28 ఇయర్స్ వచ్చింది. దానికి కొంచెం పెరిగింది. ఓకే. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే సెల్స్ బ్లాక్ అయ్యి ఉంటాయి అంటాను. డాక్టర్ ఆ! దగ్గరికెళ్తే తగ్గదండి ఇదంతే అంటాడాయన. అప్పుడు మనము హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సూల్ ఇచ్చాము అనుకోండి. అది హ్మ్. ఈవెన్‌గా ఘాటు అనేది క్లియర్ అవుతది. అంటే మరీ చిన్నప్పుడు తగిలింది గదా! కొంచెం టైం పట్టిద్ది. మేడం అది తగలటం కాదు. అది హ్మ్. తగిలింది దెబ్బ కాదు. ఓకే. నా నా ఒపీనియన్ ఏంటంటే ఆ సెల్స్ బ్లాక్ అయ్యి ఉంటాయేమో అనుకున్నా. దానికి మనకి దానిలో ఏమైనా ఉన్నాయా ప్రొడక్ట్స్ ఇవి? మనము దానికి హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సూల్ ఇచ్చినా, లేకపోతే ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఇచ్చినా సరే సెల్స్ అనేవి ఫార్మ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఓకే. విటమిన్ సి సీరమ్ కూడా మనం ఇవ్వచ్చు ఆ ప్లేస్‌లో. అవునా! ఓకే. ఓకే. థాంక్ యూ మేడం. దీని గురించి ఐడియా లేదు. బాగా ఇవాళ కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఒక ఐడియా వచ్చింది. అంటే ఫస్ట్ టైమే అర్థం కాదులే. ఓకే కొంచెం సార్. గీతలు ఇవ్వండి మేడం. కొంచెం మేము ఆ! మేము కూడా కన్సర్న్ చేస్తాం దీని మీద. థాంక్ యూ ఆ! మేడం ఓకే. ఫర్ కోఆపరేషన్. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ. డియర్ లీడర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడరా? గుడ్ మార్నింగ్ మేడం. ప్రత్యూష మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. పొన్నూరు నుంచి రాధిక అని. ఓకే నిన్న మేడం. చెప్పినప్పుడు విన్నాను. ఇవాళ చెప్పినప్పుడు విన్నానండి. హ్మ్. చాలా మంచిగా చెప్తున్నారు. కాకపోతే నేను డైరెక్ట్‌గా ఒకసారి విడిగా మాట్లాడతాను మేడం. నాది ఫోటో తీసి పెడతాను. నాకు డైలీ రాసుకోవడానికి అసలు ఏ క్రీమ్ అసలు రాయనండి ఎప్పుడు. ఓకే జస్ట్ మేడం. పౌడర్ అప్లై చేసుకొని వెళ్ళిపోతాను. కొంచెం బయట ఊరికెళ్ళినప్పుడు అలా ఉంటే ఫేస్ డల్ అయిపోతుంది. అట్లా కాకుండా నా ఫేస్‌కి తగ్గట్టే కొంచెం చూసి చెప్తే నేను ఫేస్ క్రీమ్స్ అయి కొనుక్కుంటాను మేడం. ఓకే మేడం. కంపల్సరీగా చెప్తాను. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. హలో! పర్లేదు. మేడం. హలో! హలో. హలో మేడం! మేడం చెప్పండి. మీ వాయిస్ రావట్లేదు మేడం. నాకేం వినిపించట్లేదు. మీరేం చెప్తున్నారు? మేడం మీకు మేడం. ఓకే అన్నారు మేడం గారు. ఓకే వినిపించట్లేదు మేడం. వాయిస్ వినిపించట్లా. అస్సలు వినిపించట్లా. ఓకే అన్నారండి. ఓకే అన్నారండి. సరే మేడం. అయితే కాల్ చేసి మాట్లాడతాను. తీసుకుంటాను. మీ సజెషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎక్స్‌ప్లెయిన్ చేయటం అది చెప్పింది బాగా మీరు చెప్పినట్టుగా చేసుకుంటే చాలా బావుంటుందని అర్థమవుతుంది మేడం. మెనీ థాంక్స్ మేడం. మంచి మంచి విషయాలు చెప్పినందుకు. థాంక్ యూ వెరీ మచ్.
విష్ యూ హెల్త్. మేడం అన్ని గ్రూపుల్లో పెట్టేశాను, 3 గ్రూపుల్లో పెట్టేశాను ఫోన్ నెంబర్ మేడం గారు, చూసుకోండి. హలో. మేడం చెప్పండి. ఇప్పుడు వినపడుతుంది. నేను ఫాలో అప్ అవుతాను మేడం మిమ్మల్ని. విడిగా నాది ఫోటో అది తీసి పెట్టి ఫాలోయింగ్ చేసుకుంటాను. నాకు డైలీ క్రీమ్ ఎక్కడికైనా వెళ్తే కొంచెం అప్లై చేసుకోవడానికి అట్లా కావాలి, ఎక్కువసేపు ఉండాలంటే కొద్దిగా. నాది కొంచెం ఫోటో తీసి పెడితే మీకు ఫేస్ పట్టి ఇద్దరు కానీ అది నేను తీసుకుంటాను. మీరు చెప్పినవన్నీ ఫాలో అప్ అవుతాను మేడం. మీరు చెప్పిన సజెషన్స్ చెప్పినవన్నీ చాలా బాగా చెప్పారు. మెనీ థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం గారు. ప్రత్యూష మేడం, వన్స్ అగైన్ మీకు హార్ట్లీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే అడగగానే జూమ్ సెషన్ ఇవ్వడం అనేది ఒక గొప్ప. ఎన్ని బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా, మనకి ఎన్ని పనులు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి వెస్టేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ ఇచ్చి, ఎవరి టీం అనేది కాదు, ఏ టీం అయినా కాదు, అన్ని టీంలు మనవే, అంతమంది మన వాళ్ళే, అంతా మన లీడర్స్ అంతా వెస్టేజ్ అనుకొని ముందు అడుగు వేసి మీరు ఇవ్వటం అనేది అది ఒక మంచి మనసు. అందరికీ అది ఉండదు. సో కొద్దిగా మనుషులం కదా, ఎంతో కొంత స్వార్థం అయితే ఉంటది. అవన్నీ లేకుండా పక్కన పెట్టి మాకు అడగగానే పిఎస్ఆర్ గారు చెప్పంగానే ఇచ్చినందుకు వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం మేడం. సో మళ్ళీ రెడ్ చేస్తున్నా ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇంకోసారి అడుగుతాం, మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేడం. సో ఒకసారి హార్ట్లీ వెల్కమ్ మీకు అండ్ థ్యాంక్ యూ చక్కగా వివరించినందుకు. సో 7 అవుతుంది కాబట్టి ఇక క్లోజ్ చేద్దాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. డియర్ లీడర్స్, సో ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. మేడం గారు చెప్పినవన్నీ అర్థమయ్యాయి కాబట్టి ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే గ్రూప్ లో పెట్టారు సార్, రామ్ సుబ్బారావు సార్, మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఎవరైనా ఫీల్డ్ వర్క్ వెళ్ళేటప్పుడు నల్లటి మచ్చలు, పుట్టు మచ్చల్లా ఉంటాయి. అవి పుట్టు మచ్చలు కాదు, మచ్చల్లాంటివి, బొంగు మచ్చలు, ముడతలు, పిగ్మెంటేషన్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకవేళ మీకు, ఎందుకంటే మనకి ఈ స్కిన్ కి సంబంధించి, స్కిన్ ఫార్ములాకి సంబంధించి మనం ఎప్పుడు జూమ్ సెషన్ లో చెప్పుకోము. హెల్త్ కేర్ అంటే హోమ్ కేర్ అలాగే అగ్రికల్చర్ గురించి మాత్రమే మాట్లాడతాం ఎక్కువగా. వాటిపైన ఎంతో కొంత అవగాహన ఉంది కాబట్టి వీటి గురించి ఎక్కువ జూమ్ సెషన్లు పెట్టుకోము, చెప్పం. కాబట్టి సో ఇలా మేడం గారు అంటే దయ వల్ల కొద్దిగా తెలుసుకుంటూ, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేడం గారి నెంబర్ గ్రూప్ లో ఉంది, లేదంటే మీ అప్లైన్ కి అడిగితే అప్లైన్ అది సంప్రదించి ఇస్తారు. సో మీకు ఫీల్డ్ వర్క్ వెళ్ళేటప్పుడు ఎవరికైనా ఎదురైనప్పుడు మేడం గారు కాల్ చేసి ఇలా అడిగి తెలుసుకొని ఇమీడియట్లీ గా నోట్ చేసుకుంటే వాళ్ళకి అది ఇవ్వటం వల్ల దాని మీద కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఓపికగా విన్నందుకు, ఎస్పెషల్లీ మేడం గారికి, మేడం గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్పుకుందాం. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ మరీ ధన్యవాదాలు. ఇంకొక విషయం మరీ చెప్పాలి, సారీ, మేడం గారి దగ్గర కూడా మీరు కంపల్సరీ అడావుడి పడకుండా నిదానంగా పార్టీ దగ్గర ఫోన్ నెంబర్ క్లియర్ గా తెలుసుకొని ఇవ్వండి మేడం గారికి. మీరు అడావుడి పడబాకండి, చాలా రిజల్ట్ ఉంటాయి. వాళ్ళ దగ్గర పూర్తి క్లారిటీ తీసుకొని మేడం గారికి కాంటాక్ట్ అవ్వండి. అవసరమైతే చాలా వాల్యూ ఇస్తారు మేడం గారు, రిజల్ట్ చాలా బాగుంటాయి. మేడం గారు సజెషన్ చేసినాయి ప్రతి ఒక్కరు చాలా మంచి బిజినెస్ కూడా మీకు బాగా గ్రోత్ అయింది. చాలా వాల్యూ ప్రొడక్ట్స్, మన ప్రొడక్ట్స్ మటుకు మాకు చాలా బిజినెస్ కూడా వచ్చింది మేడం గారి సజెషన్ వల్ల. ప్రతి ఒక్కరు 1-4 సార్లు ఆలోచించుకొని మరి పార్టీ దగ్గర కూర్చొని నిదానం కూర్చొని తొందరపడకుండా చేసుకోండి. బ్యూటీ మటుకు చాలా బిజినెస్ వచ్చింది. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, ఎందుకంటే ఏది పడితే చెప్పేయకుండా, ఎందుకంటే మేడం గారు మనకు తెలియదు వీటి గురించి, మేడం గారికి అవగాహన ఉంది కాబట్టి తెలుసుకునేటప్పుడు మనము ఆవిడకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ దగ్గర ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఫోటో తీసుకొని వీలైతే విడమరిసి అడిగి దాన్నే మనం చెప్పగలిగితే మేడం గారికి అర్థమవుతుంది. ఏంటంటే నేను అడగలేదు మేడం, ఈ కొద్దిగా అడిగే తప్ప మిగతా నేను అడగలేదు మేడం, మళ్ళీ అడిగి చేస్తాను మేడం అని మళ్ళీ ఫోన్లు చేసి మళ్ళీ ఫోన్లు చేసి ఇసిగించే బదులు, ఇది ఆవిడకి చాలా పనులు ఉంటాయి కాబట్టి అవన్నీ మానుకొని మనకి ఇలా ఇచ్చేటప్పుడు మనం ప్రాపర్ గా అడిగి తెలుసుకొని వీలైతే ఫోటో తీసుకొని ఒక్కసారిగా కాల్ చేసి చెప్పడం వల్ల ఆవిడకి అర్థమయ్యి ఏం వాడాలో ఆవిడకి ఒక ఐడియా వస్తుంది. సో అట్లా చేయండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి జూమ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లీడర్ కి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఓపికగా విన్నందుకు. ఎస్పెషల్లీ మేడం ప్రత్యూష మేడం గారికి థ్యాంక్ యూ మేడం. ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ. సార్ హోస్ట్ మీకే ఇచ్చాను. ఎస్ థ్యాంక్ యూ మేడం.